తనతో నిత్యము జీవించుటకు ఒక మార్గమును ముందుగానే సిద్ధపరిచాడు. శిక్షకు అర్హులైన మానవాళిని కాపాడి నిత్యము తనతో సహవాసము చెయ్యగల ప్రణాళికను లేఖనముల ద్వారా దేవుడు తెలియజేశాడు. ఈ ప్రణాళికలో కొంత తన ప్రవక్త అయిన అబ్రహామునకు దేవుడు బయలుపరిచాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మి ఆయనను మహిమపరిచెను. దేవుడు అతనిని ఆశీర్వదించి అతని ద్వారా సమస్త జనులను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. నిన్ను ఆశీర్వదించి నిశ్చయముగా నీ సంతానమును సముద్ర తీరమందలి ఇసుకవలే విస్తరింపజేసి మరియు ఆకాశ నక్షత్రముల వలె చేసెదనని దేవుడు వాగ్దానం చేశాడు.